కల్పిత, అది లోపల కొత్త శబ్దంగా ఉంటుంది. కొత్త శబ్దంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అత్యంత విపరీతమైన బలాన్ని పట్టుకోవచ్చు, అసలు బలమే లేదు. కాబట్టి అది మనం సామాన్యంగా మనుషు ధర్మంగా అంటే దేవతలకు అయితేనే చేస్తామన్నా అయినా లోక సంప్రదాయంలో ఏదన్నా మనం తక్కువ అసంపూర్తి చేసేది వస్తే నిర్ణయం చేద్దాం. నేను రేపటికి మీకు నిర్ణయం చేసి విషయం చెప్తున్నాను. అంటే నార్మల్గా ఆశ్వయుజ మాసంలో పుట్టిన వాళ్ళకి ఈ పేరు పెట్టేసేయండి నేను దాంట్లో ఆశ్వయుజ మాసంలో పుట్టిన వాళ్ళకి మాసనామం అంటారు. అంటే మాసనామం, నక్షత్రనామం, వ్యవహారనామం అని 3 పేర్లు పెడతారు. మీ వ్యవహారనామం నుంచి మీ ఎక్కువ శబ్దంతో వైదిక భాషకాలు ఏమైనా ఉంటే ముందు దాన్ని చూస్తాము. 1-2 నుంచి ఉండేదానికి లేదు దాంట్లో శబ్దాలు ఉండవు. కానీ అది నేను పెట్టినప్పుడు మీకు ఇష్టంగా ఉంటుంది. ఆ పేరు పిలవటానికి, ఉచ్చారణకి శ్రమంగా ఉంటుంది. కాబట్టి దాన్ని యోచించి నేను చేస్తాను. రేపు సాయంకాలం నేను చేస్తాను. పక్కకి మర్చిపోయాను. మీకు రాజకీయంలో మీరు వెళ్ళండి. శాస్త్రంలో భగవంతుడు తన యొక్క స్వరూపాల గురించి ప్రస్తావిస్తాడు. అజోపిస్సన్ అవ్యయాత్మాసన్ భూతానాం ఈశ్వరోపిస్సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. మామూలుగా లోపల ద్రవ్యాన్ని ఏదో ఒక తత్వాన్ని పట్టుకుంటే మనం జీవం వస్తుంది. అంటే ఏ తత్వాన్ని పట్టుకుంటాము? ఉన్న తత్వాలు ఏమి? చాలా రోజులు మీకు చెప్పిన మాటలే, కానీ ఈ సందర్భంలో కొంచెం చెప్పుకోవాలి. ఏమి జరిగినా ఈ పంచభూతాలే ప్రపంచంలో, దీనికి మించి ఏమి ఎక్కడ వెళ్ళినా పంచభూతాలే. ఈ పంచభూతాత్మకమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి లోకంలో నుంచి ఈ పంచేంద్రియాలే ఉన్నాయి. ఏమున్నామో పంచేంద్రియాల వల్లే మనకు తెలియాలి. దీన్ని శంకర భగవత్పాదులు నేను చూడాలి చెప్తూ శబ్దాదివి పంచవిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధా కురంగ మాతంగ పతంగ మీన భృంగా నరా పంచకి రంజిత. అంటే ఒక చావాలన్నా ఒక పుట్టాలన్నా ఒక కారణం ఉండాలి. పుట్టడానికి కారణం ఏమిటంటే ఇంతవరకు నేను ఒక పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నాను? ఎవరినైనా గమనించండి. ఏం చేస్తున్నావు అని అడిగారు. ఏం చేస్తున్నావు అని అడిగితే చూస్తున్నాను అని. అంటే నీ కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఏదో చేస్తుండొచ్చు కదా, ఎందుకు ఇప్పుడు చూస్తున్నావు అని అడిగారు. ఏ సమాధానం చెప్తారు మీరు? కారణం మనకు తెలియదు. అంటే మనకున్న శక్తి చూడటానికి ఉపయోగపడేటట్టుగా, వినటానికి ఇవే. ఏం చేస్తున్నామంటే చూస్తున్నాను, వింటున్నాను, నిద్రిస్తున్నాను. ఇవే కదండి ప్రమాణ, నిద్ర, విపర్యయ, వికల్ప, స్మృతయ. యోగశాస్త్రంలో పతంజలి భగవత్పాదులు చెప్తున్నారు. ఎవరన్నా ఏమన్నా చేస్తున్నారంటే ప్రమాణం చేస్తున్నారు. ఇది దేని ప్రకారం కరెక్ట్, ఇది కరెక్టా తప్ప అని చేస్తున్నారు. ప్రమాణం అంటే ఒక ధర్మంతో ఇంకో ధర్మాన్ని పోవడం. నిద్ర ఏమి సంబంధం లేకుండా నిద్రపోతూ ఉంటాం. విపర్యయం ఇదైతే అది, అదైతే ఇది అని అనుకుంటూ ఉంటాం. వికల్పం అన్ని ఊహల్ని ఒక గుంపుగా చేసుకుని యోచిస్తూ ఉంటాం. లేకపోతే చదువుకున్న దాన్ని గుర్తుంచుకుంటాం. ఇది మనస్సు యొక్క పని. అంటే దీనికి చిత్తవృత్తులు. ఏ చిత్తవృత్తిలో ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు? నాకు కష్టం వచ్చింది అని చెప్పాను అనుకోండి, ఆ విధంగా యోచించడం వల్ల నాకు కష్టం వచ్చింది అని అనుకున్నాను. అంటే చిత్తం వల్ల కష్టం వస్తుంది.
వాడికి కష్టం వచ్చింది అంటే అక్కడ వెళ్ళటం వల్ల కష్టం వచ్చింది అన్నాడు. అంటే లోకంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనకు ఉన్నటువంటి పంచ కర్మేంద్రియాల వల్ల పంచ జ్ఞానేంద్రియాల వల్ల రావాలంటే ఏ ఇంద్రియం వల్ల ఏ కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని ఎట్లా తొలగించుకోవాలి దాన్ని పక్కన పెడుతూ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అజోపిస్సన్, నేను పుట్టుకులేని వాడినండి అన్నాడండి ఆయన భగవంతుడు. అవ్యయాత్మాసన్, నాకు వ్యయత్వం లేదు. భూతానాం ఈశ్వరోపిస్సన్, పంచభూతాలకి నేను అధిపతిగా ఉన్నా. కానీ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అన్నాడు. భగవంతుడు ఎట్ట పుడుతున్నాడు అంటే ఆయన పుట్టుకులేనివాడు, సావనివాడు. ఎటువంటి అవ్యయం అంటే ఏమిటంటే వ్యాకరణంలో అవ్యయం అనే మాట వస్తూ ఉంటుంది. లింగ వచన విభక్తి శూన్యయాన్ని అవ్యయాన్ని. లింగము, వచనము, విభక్తి, ఇవి మూడు ఎక్కడ ఉండవో అవి అవ్యయాలు. ఇప్పుడు మనప్పుడు లింగం అంటే ఏంటి? ఈ శరీరంలో కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, మనం పట్టించుకోవటం లేదు. లోకంలో ఏదైతే మన యొక్క ధర్మాన్ని ప్రత్యేకంగా చూపిస్తుందో అది లింగం. వేదానికి 6 తాత్పర్య లింగాలు ఉన్నాయి. ఋతువులు ప్రకృతికి లింగాలు. ఇవన్నీ గుర్తు. లింగం అంటే గుర్తు. లింగవచన విభక్తి శూన్యయాన్ని అవ్యయాన్ని. ఇక్కడేంటి అవ్యయం గురించి ఎందుకు చెప్పాను? పరమాత్ముడు అజహ, పుట్టుక లేనివాడు. పుట్టుకంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? కళ్ళను, చెవులను, పంచేంద్రియాలు పడుంటే నాకు కావాలి పట్టుకోవాలని కోరిక. సాగు అంటే ఏంటండి? ఇంక నేను చూడను, ఇంకా నాకు చూసే పని ఏం లేదు, అన్నీ వదిలిపెట్టేస్తున్నాను. సంసారులకి సన్యాసులకి ఒకే ఒక భేదం ఏంటంటే సన్యాసులు చచ్చిపోతారు, సంసారులు చచ్చిపోతారు. కానీ సంసారులు చచ్చేటప్పుడు అయ్యో ఇంకా కొంతకాలం బతుకుంటే బాగుండే అని అనుకుని చస్తుంది. సన్యాసులు వచ్చేటప్పటికి అయిపోయింది, మనకి ఏం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా చచ్చిపోతాం. ఈ విషయాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే మనకు ఉన్నటువంటి పంచేంద్రియాల్ని ఏ విధంగా వాడితే మనకు చచ్చే లోపల. అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను, సరే మొదటి పని వచ్చేసి వాడింటికి వెళ్ళాలి, వీడింటికి వెళ్ళాలి, వీడింటికి వెళ్ళాలి అనుకున్నాను, లెక్క వేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఉన్నట్టుండి ఒక 4 చోట్లకు వెళ్లకుండా నేను తిరుపతికి వచ్చేయాల్సి వచ్చింది. నేను అనుకునేటప్పుడు తిరుపతి నుంచి బయలుదేరేటప్పుడు రేపు తిరుపతికి వచ్చేసేయాలి అనుకున్నాను. అనుకుని టికెట్ బుక్ చేసుకుని ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏమేం చేయాలి, అక్కడ ఉండాలి, నా చేతుల్లో ఉండేదే, భగవంతుడు దాకా అవసరం లేదు. ఉదయం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంతా అనుకున్నాను. అన్ని చోట్లకి తిరగాలి. తిరగటము, మాట్లాడటము నా కర్మ అట్ట నిర్ణయం అయింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మొదటి చోటుకి వెళ్ళాను. అంతా చూసుకుంటే 2-3 పనులే జరిగాయి. ఆఖరిలో వచ్చేటప్పుడు అయ్యో ఇంకా హైదరాబాద్లో పని కాకుండానే వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది అని బాధపడుతుంది. మనమే భగవంతుడు మనకి ఏమి ఇవ్వలేదు. మన అనుకున్న పనినే లెక్క వేసుకుని హైదరాబాద్కి వెళ్ళి పూర్తి కాకుండానే ఎవరు మిమ్మల్ని బలవంత పెట్టి తిరుపతికి వెళ్ళిపోమని చెప్తున్నారు? ఎవరన్నా చెప్పారా? మీరే అనుకున్నారు. నేను అనుకోవటం వల్ల ఈరోజు బయలుదేరాల్సి వచ్చింది. మీరు అనుకునేదే నేను 10 రోజులు హైదరాబాద్లో ఉంటాను అనుకుంటే మీకు ఇబ్బంది ఉండదు కదా. అంటే జన్మకాలంలో పరమాత్ముడు ఏం చేశాడంటే ఈ శరీరాన్ని పట్టుకునేటప్పుడు, ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన కొన్ని కార్యాలను సంకల్పించాడు. ఆ విధంగా ప్రతి జీవుడికి నేను దీన్ని చూస్తాను, దీన్ని వింటాను, అక్కడికి వెళ్తాను, ఇదే నా కర్మాన్ని అనుకునిచ్చాడు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత పని పూర్తి కాకుండా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మన లెక్కలో ఉన్న తప్పు ఉండాలి. అంటే శరీరం లేకుండా లెక్క వేసేటువంటి పరమాత్ముడు ఎప్పుడూ తప్పు వేయడని శాస్త్రం. ఎందుకంటే అది పరమాత్ముడు స్వయంగా. ఈ శరీరాన్ని పట్టుకునేంత వరకు మన అందరికీ భగవంతుడికి ఉండే లక్షణం ఉంటుంది. శరీరం పట్టుకున్న తర్వాత మనం జీవత్వాన్ని పట్టుకుంటాం. శరీరాన్ని పట్టుకునేదానికి పూర్వం భగవంతుడికి ఉండే ఏ లక్షణం అందరికీ ఒకటే శక్తి ఉంటుంది. శరీరాన్ని పట్టుకున్నాడు, పట్టుకున్న తర్వాత అది అనుకున్న దాని ప్రకారం వాడు చేయాలి. కానీ ఇక్కడ ఏమిటి అదే చెప్తున్నాడు పరమాత్ముడు. ఈ ఏది తప్పు, వాళ్ళు కూడా ఎవరో వచ్చారు స్వామి ఇది తప్ప గొప్ప అంటే తప్పులు చెప్పలేము. మన యొక్క గతికి సంబంధించిన ఇచ్చను బట్టి మనం చేస్తున్నది సరిగా ఉందా లేదా అని చెప్పొచ్చు. అంతే. మీరు ఒకటి అనుకున్నారు, ఇక్కడ జరుగుతూ ఉంది, అనుకున్న దానికి ఇది అనుకూలంగా ఉందా లేదా అని చెప్పడానికి పద్ధతి ఉంది. కానీ మీరు ఇది కరెక్ట్ అండి తప్పు అండి చెప్ప కరెక్ట్ అయితే ఏమి తప్పు అయితే ఏమండి, ఇది కరెక్టా తప్ప అని అడిగాడు ఒక నన్ను వచ్చి. కరెక్ట్ అయితే ఏమి తప్పు అయితే ఏమి, ఈ 2 మాటలే. కరెక్ట్ అంటే నీకేం కావాలి, తప్పు అంటే నీకేం కావాలి.
అన్నిటినీ మన యొక్క ఆత్మేచ్ఛతో లెక్క వేస్తారు. శాస్త్రేచ్ఛతో లెక్క వేసేటప్పుడు ఎప్పుడు లెక్క వేస్తారంటే శాస్త్రహితమైనటువంటి కోరికలతో నువ్వు పుట్టావా. ఇప్పుడు మిమ్మల్ని లెక్క వేసేటప్పుడు జాతకాన్ని పట్టుకొని లేకపోతే పంచాంగాన్ని వేదాన్ని పెట్టుకుని లెక్కేస్తామని. ఎవరు వేదహితమైనటువంటి కర్మలు చేస్తున్నారో వాళ్ళకు వేదేచ్ఛతో ఉన్నటువంటి ధర్మంతో లెక్క వేయడం సాధ్యపడదు. ఇప్పుడు డాక్టర్ పోయి ఇది చేయండి, తినండి తినండి అని చెప్తున్నాడు. అన్నీ వాడు ఇచ్చిన దాని ప్రకారం తింటే సరిపోతుంది. ఒకడు ఉదయం మాత్ర వేసుకోలేదు, ఉదయం వేసుకోలేదు, మధ్యాహ్నం వేసుకోలేదు, 2 మాత్రలు వేసుకుందామని వాడే తర్కింగ్ చేసేసుకున్నాడు అనుకోండి. మాత్రల మీద రాస్తారండి. డోస్ స్కిప్ అయితే ఏం చేయాలి, డబుల్ డోస్ వద్దు అని రాస్తారు. ఒకేసారి దాన్ని తక్కువ శక్తి ఉండదు. అంటే స్వయం బుద్ధితో ఎక్కడ కూడా పని చేయకుండా ఉన్నటువంటి వాడికి వేదవిహితమైన ధర్మం రక్షిస్తుంది. కొన్ని చోట్ల స్వయం బుద్ధి, కొన్ని చోట్ల వేదవిహితమైనటువంటి ధర్మంతో నడిచేటువంటి వాడికి వేదం ఫలం ఉంది. వేదం ఏం చెప్తుందంటే, ఇప్పుడు వేదంలో మీరు ఏ వాక్యాలన్నా తీసుకోండి, వేదంలో మీరు కళ్ళను ఎట్లా ఉపయోగించాలి, చెవులను ఎట్లా ఉపయోగించాలి, మనస్సును ఎట్లా ఉపయోగించాలి, బుద్ధిని ఎట్లా ఉపయోగించాలి, వీటన్నిటిని ఉపయోగిస్తే వేదంలో ఇది మొదలు పెడితే ఇది ఆకలి అవుతుందంటే అయిపోతుందంటే. కానీ మనం వేదంలో చెప్పినటువంటి క్రమంలో కాకుండా ఒక అంశం తీసుకుని దానిలో ఒక భాగాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక సిద్ధాంతం చేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు మొదలు పెట్టాం, ఆకలి అయింది అనేటువంటి పద్ధతిలో కాలనియమం ప్రకారం నడిపితే కాలము, దేశము, వస్తువు అనే నియమాలను వాటిని నడపాలి. పరమాత్ముడు కూడా ఏం చెప్పాడు, అయ్యా నాకు పుట్టుకు లేదన్నాడు. చావటం తప్పు కాదు, బతకడం తప్పు కాదు, పుట్టడము తప్పు కాదు. పరమాత్ముడు ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టే మనం కూడా పరమాత్మ స్వరూపులమే. కాకపోతే భగవంతుడు ఒక సంకల్పంతో వచ్చి తాను చేసుకున్న సంకల్పాన్ని తాను మరిచేటట్టు ఉన్నవాడు మోహంతో ఉంటాడు. మనకి భగవంతుడికి ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే, మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలియకుంటే తినటం, పడుకోవడం, ఈ పనులే చేస్తున్నాం. వచ్చేంత వరకు మనకు గుర్తుందండి. మీరు హైదరాబాద్కు పోయేంత వరకు ఏం పని మీద హైదరాబాద్కు పోతున్నారో జ్ఞాపకం ఉంది. హైదరాబాద్కు పోతానే ఏం పని మీద వచ్చారో తెలియకుండా సినిమా చూసేసి బస్ స్టాండ్లో పోయి టిఫిన్ తినేసి ఎవరిలో బయలుదేరి వచ్చారంటే ఏమిటా, ఎందుకు పోయావు, ఎందుకు వచ్చావు అడుగుతున్నాం కదండి. పరమాత్ముడు ఇప్పుడు మనందరికీ చూడటం, తినటం అనే పనే పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో పని విడిచిపెట్టేశాను అన్నవాడికి వేదవిహితమైన ధర్మంతో నడుపుతారు. ఎవడికి స్వేచ్ఛా జ్ఞానం లేదో, ఆత్మేచ్ఛా జ్ఞానం లేదు, అప్పుడు పరమాత్ముడు వేదంలో ఏమనుకుని ఉన్నాడు ఆయన చెప్పాడు. ఎందుకు కారు తయారు చేశాను అని అడిగారండి. నా దగ్గర వస్తుంది, ఒక కారు కొనుక్కున్నాడు. ఏమైనా కారు ఎందుకు కొనుక్కున్నావు అని అడిగితే తిరగాలని కొనుక్కున్నాను అని చెప్పాడు. ఎక్కడికి పోవాలని కొనుక్కున్నావు అంటే అది అనుకోలేదండి, కొనుక్కునేసుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు వాడు ఎక్కడికి తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు వేదంలో చూశాడు. ఎక్కడికి తిరగాలి అంటే ఈ పాదాన్ని వాడినప్పుడు ఇక్కడికి వెళ్ళు, దేవాలయానికి వెళ్ళు, 10 మందికి ఆనందం కలిగించే చోటుకి వెళ్ళు, నువ్వు ఆనందపడే చోటుకి వెళ్ళు. ఈ రకంగా గతిని నియమించాడు. ఇప్పుడు దానికి ఏం చెప్పాడు? కర్మ అన్నాడు అనుకోండి. భగవంతుడు చేసేటప్పుడు తైత్రీయోపనిషత్తులో ఆయన ఒక నియమాన్ని చెప్పాడు. కర్మేతి హస్తయో అన్నాడు. కర్మ అని వేదంలో ఎక్కడ చెప్పినా హస్తాన్ని వాడండి అన్నాడు. గతి అన్నాడు. గతిరితి పాదయో అన్నాడు. గతి అంటే పాదాన్ని వాడండి. ఏమండి అంటే ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, నేను గతి అంటే పాదం కాకుండా ఇంక దేంతో వాడుతున్నావా? మీరు విమానంలో పోతున్నారు కదండి. గతి అంటే పాదం కాకుండా విమానంలో కూడా పోతున్నారు. కాళ్ళని గతికి కాకుండా తనటానికి కూడా వాడుతున్నారు. అంటే పరమాత్ముడు గతి కోసం కల్పించిన కాళ్ళను తనటానికి వాడటం అనేది వేద విరుద్ధమైంది. కర్మ చేస్తున్నప్పుడు పరమాత్ముడికి యజ్ఞయాగాది క్రతువుల కోసం చేసినటువంటి, ఇప్పుడు నేను వేదానికి అనుకూలంగా నడవమని నేను మీకు చెప్పడం లేదండి, వేదానికి ప్రతికూలంగా నడవమని కూడా నేను చెప్పలే. ఎవరికి స్వేచ్ఛా జ్ఞానం లేదు. కొంతమంది వచ్చేసారండి, ఏం చేయాలా అంటే వాడికి ఏం చేయాలో తెలియటం లేదు, వాడికి లక్ష్యత లేదు, ధర్మబుద్ధి లేదు. ఎందుకు ఈ కళ్ళున్నాయి, ఏం చూడాలి, ఏం వినాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియకుండా పశుపక్షాదుల మాదిరి కూర్చుని. మీకు ఏమైనా శక్తి ఉంటే నువ్వు అడే మా కోసం ఒక స్నేహితుడు వస్తాడు, చూస్తూ ఉండు, వస్తే నాకు అరుగు దాని ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీ పని చేసి పెడుతుంది. దానికి ఏం లక్ష్యం లేదు కాబట్టి దాని నేత్రాలను వాడుకుని మీరు కర్మ చేసుకోవచ్చు కదండి. పరమాత్మకి హితంగా అంటే నాకు ఖచ్చితంగా ఇది చేయాలి, ఈ కర్మ పూర్తి అయిపోతే ఈ లోకంలో నాకు పని లేదు. ఎందుకని? ఎప్పుడు మనం ప్రశాంతంగా వదిలిపెట్టి వెళ్ళగలము? కృతార్థత వల్ల లోకాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టగలం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు నేను ద్రవ్యాన్ని ఇప్పుడు అందరికీ ముక్తి కావాలనిపిస్తుంది. 8 గంటలు దాటితే ముక్తి అయిపోతే మీకు అందరికి కోపం వస్తుంది.
అంటే మన ముక్తి యొక్క ముక్తి ప్రయత్నం అంటే ఏంటి? నాకు ముక్తి కావాలని మనం చెప్తున్నాం. ముక్తి కావాలి అన్నటువంటిది కూడా మీ అందరికీ సిద్ధాంత లక్షణమే కానీ ఆత్మలక్షణం కాదు. పుస్తకాలు చదువుకుని అందరూ ముక్తి పొందాలని చెప్తున్నారు కాబట్టి నాకు ముక్తి పొందాలని కోరుకునేవాళ్ళే కానీ నాకు స్వయంగా ముక్తి కావాలన్నటువంటి కోరుకున్న వాళ్ళు మాత్రమే ముక్తిని పొందుతారు. మిగిలిన వాళ్ళు పుస్తకాలు చదువుకుని ముక్తిని పొందుతారు. అందువల్ల ఏమైంది? ఇప్పుడు ఉదాహరణకి నా కోసం వచ్చి నేనే అండి మా వైస్ ఛాన్సలర్ని కలవాలి. నాకు ఎప్పుడు పుస్తకంలో వెళ్ళి వైస్ ఛాన్సలర్ని వెళ్ళి కలువు అని రాయలేదండి. వైస్ ఛాన్సలర్ వచ్చేందరూ కూర్చుండు అని రాయలేదండి. 8 గంటలు అయిపోయింది, నేను భోజనానికి వచ్చేసాను. కానీ ఆయన 9 అయినా వైస్ ఛాన్సలర్ రాలేదండి. 8 గంటలు అయిపోయింది, నేను భోజనం చేయాలి, నేను వెళ్ళిపోతాను రాలేదండి. 12 గంటలు కూర్చున్నాను ఒకరోజు రాత్రి. ఆయన వస్తాడు, వస్తే వీసితో మాట్లాడి వెళ్ళాలి అంటే ఏంటి? నేను 8 గంటలకు వచ్చి భోజనం చేయాలని కోరుకున్నా కూడా నా యొక్క కోరిక ఏమిటి? అది జరిగితే కానీ నేను వేరే దాన్ని చేయను. భగవంతుడు ఏం చెప్పాడు? అజహా, నేను ఎందుకు పుట్టాను అది నాకు తెలుసు. అది తప్ప నుంచి నేను వేరే చేయను. అవ్యయాత్మ లింగవచన విభక్తుల చేత నేను బాధింపబడు. భూతములన్నీ నా వశంలో ఉన్నాయి. నేను తెచ్చిపోవాలంటే నాకు ఊపిరి అందడం లేదు అనే కారణంతో నేను